ఉపాధి లేక చాలామంది నివసిస్తున్న స్వంత ఊరును వదిలిపెట్టి పొట్ట చేత పట్టుకొని పట్టణానికి వలస వెళ్తుంటారు. కానీ కొంతమంది అత్యాశతో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో దేశాలు కూడా దాటి వెళ్తుంటారు. కానీ అలా దాటి వెళ్తే ఇబ్బందులు తప్పవంటున్నారు పాట్కూరి బసంత్ రెడ్డి. ప్రస్తుతం తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అసోసియేషన్ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్న బసంత్ రెడ్డి గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న వారిని క్షేమంగా తమ సొంత ఇంటికి చేర్చే పని పెట్టుకున్నాడు. ఒకవేళ ఎవరైనా చనిపోయినా వారి మృతదేహాన్ని ఇంటికి రప్పించేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నాడు. మృతదేహం ఇంటికి రావడానికి చేయాల్సిన ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేస్తున్నాడు. నిజామాబాద్ జిల్లా జాక్రన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామం వ్యవసాయ కుటుంబంలో పుట్టిన పాట్కూరి బసంత్ రెడ్డి 10వ తరగతి వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత అప్పుల బాధలు ఎక్కువ కావడంతో గల్ఫ్లో భవన నిర్మాణ కార్మికుడిగా పనికి కుదిరాడు. జీతం తక్కువ కావడం, ఇంటికి వెళ్లాలంటే కుదరకపోవడం చేత ఎలాగో అలా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వచ్చేశాడు. అక్కడ ఎందరో తెలుగువారు పడుతున్న బాధలను చూసి వారిని ఇంటికి రప్పించాలనే ఉద్దేశంతో కొంతమందిని కూడగట్టుకుని తెలంగాణ గల్ఫ్ వెల్ఫేర్ అండ్ కల్చర్ అసోసియేషన్ స్థాపించాడు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి కేంద్ర ప్రభుత్వ సహకారంతో గల్ఫ్లో ఉన్న పీడిత బాధితుల్ని ఇక్కడికి తీసుకువచ్చే పనిచేస్తున్నాడు. వెళ్లిన వారు తిరిగి రారు అనుకున్న కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నాడు. సౌదీ అరేబియాలో కానీ, ఇరాక్లో కానీ కొన్ని ప్రాంతాల్లో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారు. విదేశాల్లో ఉన్నారంటే మన భారత రాయబార కార్యాలయ దిక్కు. అక్కడ పోయిన తర్వాత వారు కూడా పట్టించుకోకుంటే ఈ పరిస్థితి దయనీయమైన పరిస్థితి. కొందరైతే పొట్ట తిప్పల కోసం రోడ్ల మీద వండుకుంటూ అట్ట ముక్కలు, కోకోకోలా డబ్బాలు ఏరుకుంటూ దుర్భరమైన జీవితం కనిపిస్తున్నారు. అక్కడ వ్యవసాయ క్షేత్రంలో పంపించి ఫుడ్ పెట్టకపోవడం, వారం రోజులుగా ఫుడ్ ఇవ్వకపోవడం, యజమానులను అడిగితే కొట్టుడు, చిత్రహింసలెట్టుడు, పోలీస్ కేసులెట్టుడు, నానా హింసించడం. ఫస్ట్ మన భారతీయులను కానీ మన తెలుగు ప్రజలను కానీ తెలుగు కార్మికులను కానీ వాళ్ళని మనుషుల్లాగా చూడాలి. గల్ఫ్లో అయితే గల్ఫ్లో పనికి కుదిరి ప్రమాదానికి గురైన వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం కూడా చేస్తున్నాడు. కష్టపడలేక దిక్కుమొక్కు లేక అక్కడ చనిపోయిన వారి మృతదేహాలను కూడా తమ సొంత ఇంటికి చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. పని కోసం అత్యాశకు పోయి గల్ఫ్ దేశాలకు వెళ్లొద్దని, నైపుణ్యం కలిగిన వారికి మాత్రమే అక్కడ జీవితం బాగుంటుందని, మిగతా వారికి ఎవరికీ అక్కడ బ్రతకడానికి అనువుగా ఉండదని బసంత్ రెడ్డి చెబుతున్నాడు. ఎక్కువ మంది దుబాయ్లోనే ఉన్నారని, ఇప్పటి వరకు చనిపోయిన వారిని కానీ సజీవంగా ఉన్నవారిని కానీ మొత్తం 200 మందిని తెలంగాణకు తీసుకువచ్చామని బసంత్ రెడ్డి తెలిపారు. విజిటింగ్ వీసాలను వెళ్ళి అక్కడ మోసపోయి ఒక దుర్భర జీవితం గడుపుతుంటే 6 నెలలు నరకయాత అనుభవిస్తుంటే మంత్రి కేటీఆర్ గారి సహకారంతో వారి ప్రయత్నంతో ఒక 60 మందిని ఇరాక్ నుండి ఢిల్లీ నుండి స్వగ్రామాలకు తెప్పించడం జరిగింది. ఇప్పుడు నిర్ణీత గడువు వీసాలపై వెళ్తున్నారు. దుబాయ్ నుండి మస్కట్కు, బెయిరన్కు అట్లా బై రోడ్ల దేశం దాటి సరిహద్దుకు దాటుతారు. అట్లా దాటిన పక్షంలో అక్కడ పోలీసులకు చిక్కి ఎందరో జైల్లో అనుభవిస్తారు. మన తెలంగాణ ప్రభుత్వం ఒక టామ్కామ్ అనే ఒకటి సంస్థ స్థాపించింది. దాని ద్వారా వెళ్తే బాగుంటుంది. అక్కడ సాలరీ ఇవ్వకుండా ఏమైనా ఇబ్బందులైనా, పని లేకపోయినా వారిని అడగచ్చు. విజిటింగ్ వీసాల మీద వెళ్లడం వల్ల గడువు ముగిసి ఇబ్బందులు పడుతున్న వారిని కొంతమంది దగ్గర నుంచి ఎయిర్పోర్ట్లోనే పాస్పోర్ట్లు లాగేసుకుంటున్నారని, దీంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో అక్కడే తిని తినక తనువు చాలించాల్సి వస్తుందని, ఇప్పటికైనా విజిటింగ్ వీసాల నిబంధనలు కఠినతరం చేస్తే గల్ఫ్ వెళ్లాలనుకునే వారి సంఖ్య కొంత తగ్గుతుందని బసంత్ రెడ్డి చెబుతున్నారు. హాయ్ యూట్యూబర్స్, మరిన్ని మంచి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటే బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.